ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. అందులో మీరు ఎన్పిసి అని గూగుల్లో మీరు సెర్చ్ చేసి మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయండి. ఆ తర్వాత కన్స్యూమర్ ఒక ఆప్షన్ ఓపెన్ చేస్తుంది. మీరు మార్నింగ్ టైమ్స్ కానీ లేట్ చేస్తే త్వరగా వస్తుంది అన్నమాట వెబ్సైట్. కన్స్యూమర్ క్లిక్ చేయండి, మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. దాని లాస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇది మీకు రావడానికి టైం పడుతుంది. బట్ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఆధార్ డీసీడింగ్ ఆప్షన్ మాత్రమే. మిగతా మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా ఆల్రెడీ ప్రీవియస్గా ఏమన్నా మ్యాప్ అయ్యిందా లేదా అనేది. ఇన్ కేస్ మీకు ఏ మ్యాప్ లేకపోతే మీరు ఆధార్ సీడింగ్లోకి వెళ్ళొచ్చు. నేను వీడియోలో పెట్టిన మాదిరి నేను ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్లోకి చేంజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను నా ఓల్డ్ బ్యాంక్ ఏదో ఒకసారి మీకు చూపిస్తాను, ఏది సీడ్ ఉందనేది. సో మనం ఏం చేయాలన్నా ఇక్కడ ఓటీపీ అయితే మ్యాండేటరీ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నాది ప్రీవియస్ బ్యాంకు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి ఆధార్ సీడింగ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మన ఆధార్ నెంబరు అలాగే సీడింగ్ డీసీడింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సీడింగ్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన బ్యాంక్, మీకు ఫ్రెష్ అయితే ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ గో బ్యాంక్ కాబట్టి నేను లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి క్లిక్ చేసి అగ్రీ అని కొట్టిస్తాను. సో చెప్పినట్టుగా ప్రతి దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో మనం కన్ఫర్మ్ చేసి నేను ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ కాబట్టి నాకు ఇట్లా కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక సర్వీస్ నెంబర్ వస్తుంది అన్నమాట. అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎర్లీగా చూసినా కూడా నాకు ప్రాసెస్ చాలా త్వరగా అయిపోయింది. మీకు ఇన్ కేస్ లేట్ అవుతే చూపించే కదా అది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ చూస్తే మాకు బ్యాంక్ చేంజ్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు ఇక్కడ స్టక్ అయిపోయిన ప్రాబ్లమ్స్ వస్తే మీరు రిక్వెస్ట్ స్టేటస్లోకి వెళ్ళి మేము చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పే కదా స్క్రీన్ షాట్ తీసుకోమని, అక్కడ మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో ఇన్ కేస్ మీకు సక్సెస్ అయినా కూడా మీకు పేజ్ ఓపెన్ కాకపోతే మీరు ఇక్కడ ఆధార్ మ్యాప్ స్టేటస్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఖచ్చితంగా మ్యాండేటరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్రతి సర్వీస్కి. ఓటీపీ ఎంటర్ చేసి మీరు కన్ఫర్మేషన్ చేస్తే మీకు మనం ఇప్పుడు చేసిన బ్యాంక్ సక్సెస్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూసండి, నేను ఫస్ట్లో నాకు పోస్ట్ బ్యాంక్ ఉన్నది, ఇప్పుడు నాకు స్టేట్ బ్యాంక్లోకి మారిపోయింది.